Audio Jungle. आदाब नाजरीन, आप तक उर्दू न्यूज में आपका खैर मकदम है। मैं मोहम्मद शाहिद अहमद तवक्कल। पेश है आज की अहम खबरें। ఇది కొత్త ఇష్యూ కాదు, కొత్త సమస్య కాదు. మరి ఇలా రైతులు అరిగోసపడతా ఉన్నారు. ఇప్పుడే మా ఇద్దగిరి నారాయణ గారు చెప్పినట్టు కలెక్టర్ వేసినటువంటి కమిటీకే దిక్కు లేదు. కలెక్టర్ కమిటీ వేసి కొనుగోలు చేసినాయే సోయాబీన్ పంట వేరేస్ గోడానికి పోయి వాపసు వస్తా ఉంది. అందుకొరకే మేము కలెక్టర్ గారికన్నా కొద్దిగా రైతుల పట్ల ఆలోచన ఉంటే మీరు వేసినటువంటి కమిటీ ద్వారానే కొన్నటువంటి నిన్న 1300 కుంటలు వచ్చింది. గతంలో పెండలవాడది 700 కుంటలు వచ్చింది. బేలది నాకు తెలిసి ఒక 500-600 కుంటలు వాపసు వచ్చింది. మరి కలెక్టర్ గారిని ఇక్కడ గేట్ దగ్గర ఉండి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, కలెక్టర్ గారు మీరన్నా స్పందించండి. మీరు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జిల్లా వారధిగా ఉన్నారు. మీరు జిల్లా సమస్యల్ని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేసేటటువంటి మధ్యవర్తిగా జిల్లా మెజిస్ట్రేట్ గారిగా మీరు ఆలోచన చేయండి. మేము సామరస్యంగా చేస్తున్నాం, మేము రాజకీయం చేస్తలేము. మీరే స్వయంగా మీ కమిటీల గ్రామాల్లో తిరిగి సెలెక్షన్ చేసి కొనుగోలు చేస్తే అవే దిక్కులేవు. దానికి నిన్న తుమ్మల నాగేశ్వర గారు అసెంబ్లీ చెప్పిండు, మేమేం చేస్తాం, మేము పర్చేజ్ చేస్తున్నాం. అలిక రాష్ట్ర ప్రభుత్వం పర్చేజ్ దిక్కులేదు. ఆ 25% నాపేడు చేసినటువంటి కోటనే అదే వాపసు వస్తున్నది. కానీ తుమ్మల నాగేశ్వర గారు చేతులు ఎత్తేసి మేము కొన్నా కానీ కేంద్రం వాళ్ళు ఆ సోయాబీన్ని వాపసు చేస్తున్నాం, మేమేం చేయాలని చెప్పి ఆ చేతగాని దద్దమ్మ, ఆ చేతగాని మరి అతను వ్యవసాయ శాఖ మంత్రి, వ్యవసాయం నాకు తెలుసు, నాకు తుమ్మల నాగేశ్వరరావు బాగా దగ్గర మనిషి. ఆయనకు ఫామ్ హౌస్ తోటలు ఉన్నాయి. మరి ఆయన వ్యవసాయదారుడే కానీ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవుతలేదు. ఇక అటువంటి మాట్లాడి అసెంబ్లీలో పార్లమెంటు మేము కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తేనే కేంద్రమే రిటర్న్ చేస్తున్నామని చెప్పినటువంటి వ్యవసాయ శాఖ మంత్రికి మన ఎమ్మెల్యే పోయి పత్రం ఇస్తాడు, సార్ మా ఆదిలాబాద్లో రంగు మారిన సోయాబీన్ కొనాలని.
అంటే మరి పాయల్ శంకర్ని పాగల్ శంకర్ అందామా, పిచ్చోడు అందామా, అంటే చూత్యా బనస్టోడు అందామా, బచ్చగాడా, లేకుంటే మా ప్రశాంత్ ఏమంటావు కదరా పటాకల మాస్టర్వా, పటాకల పోషెట్టివా, నాకేం అర్థమైతలేదు. ఇక ఈయన పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, ఈయన కేంద్రం బాధ్యత బాబు అని చెప్తే కూడా ఒక్కనాడు కేంద్ర మంత్రికి పోయి వ్యవసాయ శాఖ మంత్రికి అన్నాడు, రైల్వే శాఖ మంత్రి కలిసినట్టు, విమానయాన శాఖ మంత్రి కలిసినట్టు, లేకుంటే రోడ్ల శాఖ మంత్రి అరే భయ్ రోడ్ల శాఖ కలిసింది మంచిదే, విమానయాన శాఖ కలిసింది మంచిదే, రైల్వే శాఖ మంచిది కలిసింది. మరి ఈ ముగ్గురు మంత్రులకు నీకు తోవ దొరుకుతుంది? ఈ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి పోయి, టెక్స్టైల్ మినిస్టర్కి పోయి పత్తి గురించి, సోయాబీన్ గురించి చెప్పుడు శాత కాదా ఎంపీ గారు కోడం నాగేష్ గారు? అంటే నువ్వు మనిషివా, మరి దయ్యంవా, అసలేమి నోరు లేని పక్షివా, అసలు ఏమంటారో నాకైతే అర్థమవుతుంది గూడెం నాగేష్ గురించి. అరే ఇసుంటి ఇద్దరు దరిద్రులు గెలిచి ఈ రైతాంగంని ఇంత గోసల ఉంటే కూడా పట్టి పీడిస్తున్నటువంటి ప్రభుత్వాలు కనీసం వీళ్ళని తీసుకుపోయి, మొన్న తీసుకుపోయిండు మా విజయగిరి నారాయణ గారు కూడా అఖిలపక్ష రైతులతో నాయకులతో పోయిండు, పోయితే అక్కడ మంత్రికి ముఖ్యమంత్రి కల్పిస్తా అని చెప్పిండట. ఆఖరికి ఆ మార్కెట్ చైర్మన్కు, మార్కెట్ ఎండికి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అవినాష్ రెడ్డికో ఒక అతనికి కల్పించింది.